భువనగిరి జిల్లా వలిగొండలో భూభారతి అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనకి శ్రీరామ రక్ష అని తలంచి ఈ చట్టాన్ని పాస్ చేసుకొని 2025 జనవరి 4వ తారీఖున ఈ చట్టం రూపంలో ఇది భూభారతిని తీసుకొచ్చుకున్నాం. ఆనాడు 2020 చట్టం అయితే చేశారు కానీ నియమ నిబంధనలు 3 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వాలు చెయ్యాలి అనే ఆలోచన కూడా రాలేదు. ఏదైనా ఒక చట్టం చేస్తే ఆ చట్టం విధి విధానాలని చాలా స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. చట్టం అయితే చేశారు, విధి విధానాలు దొరవారి నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటే విధి విధానాలుగా ఆనాటి ప్రభుత్వం నడుచుకుంది. దాని ఫలితమే మీరందరూ మొన్న ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు. మన భూభారతిని జనవరి 4వ తారీఖు నాడు చట్ట రూపంలో చేసుకున్న తర్వాత 90 రోజుల్లో విధి విధానాలు తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, భూములున్న ఆసాములకి, రైతన్నలకి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అంకితం చేసిన తర్వాత ఈ చట్టం యొక్క విధి విధానాలు ఏంటో, ఈ చట్టంలో ఏమేమి అంశాలున్నాయో, ఈ చట్టం పేదవాడికి ఎలా చుట్టంలా ఉంటుందో అనేది అవగాహన సదస్సు గౌరవ కలెక్టర్లే ప్రతి మండలానికి వచ్చి ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పించాలి అని కలెక్టర్లందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది 14వ తారీఖు నాడు. అంతేకాదు ఈ రూల్స్ ప్రకారం జిల్లాల్లో 33 జిల్లాల్లో హైదరాబాద్ తీసేసి మిగిలిన 32 జిల్లాలలో 4 మూలల 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మోడల్గా తీసుకోవటం జరిగింది. రెవెన్యూ అధికారులే, ఎంఆర్ఓ స్థాయి అధికారులే ప్రతి రెవెన్యూ గ్రామానికి వారి సిబ్బందితో వస్తారు. ₹1 కూడా మీరు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పులు అరిగిందాకా ఏ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు. ఆనాడు ధరణిని చట్టం చేసే నాడు ప్రజలందరూ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిందాకా తిరిగారు. ఈ భూభారతి చట్టం వల్ల అధికారులే మీ గ్రామాలకు వస్తారు. అప్లికేషన్ కూడా వారే ఇస్తారు. దాంట్లో మీకున్న ఇబ్బందిని ఆ ఖాళీలో నింపి ఆ అప్లికేషన్ తిరిగిస్తే చాలు. మోడల్గా రాష్ట్రంలో 4 మండలాలు పైలట్ గా చేశాం. ఈ నెలాఖరికి ఈ 4 మండలాల్లోని అన్ని వివరాలు సేకరిస్తాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాటికి ఈ 4 మండలాల్లో వీలైనన్ని సమస్యలని పరిష్కరిస్తూ, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి ప్రభుత్వ భూములు పంచే ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూములుంటే సాగు చేసుకునేవారు అర్హులైతే వారికి ఇందిరమ్మ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు మే 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 మండలాలలో ప్రతి 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకుంటాం. ఈ మండలాలలో నుంచి వచ్చే సూచనల ఆధారంగా అవసరమైతే చట్టములో ఉన్న నియమ నిబంధనలని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా చెయ్యటానికి మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏ రకమైన భేషజం లేదు.
ప్రజలకి ఉపయోగకరమైన చట్టం తేవాలన్నది ఏకైక లక్ష్యం తప్ప మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏదో చట్టం చేశాం, అది ప్రజల మీద రుద్దుతాం, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా చట్టాన్ని చెయ్యము అని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ చట్టం వల్ల ఉపయోగాలు 1-2 చెప్తాను, మిగిలిన అన్ని కలెక్టర్ గారు మిగతా మిత్రులు చెప్పారు. మొదటిది సాదా బైనామాలు.